ప్రేమించి తండ్రి పులివెందుల సంఘం వారు ఎంతో చక్కగా ఆహ్వానించారు తండ్రి. అంతేకాకుండా నాయన సుదూర ప్రాంతం నుండి తండ్రి మా ఆత్మ రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని తండ్రి మాకు అందించుటకు గాను తండ్రి దూర ప్రాంతం నుండి మరి నరేష్ అన్న గారు మా మధ్యకు క్షేమకరంగా తీసుకొచ్చిన విధానానికి మీ పాదాలకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తండ్రి అన్నగారిని జ్ఞాపం చేసుకుని తండ్రి మాకు అందిస్తున్నటువంటి విలువైన సంగతులు నేర్చుకునే గొప్ప భాగ్యాన్ని కల్పించారు. మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ మాటలు వినాలని ఆసక్తితో ఎంతోమంది తండ్రి పరుగున విచ్చేసినారు తండ్రి. వారిని అందరినీ జ్ఞాపం చేసుకోమని అర్థిస్తూ మరి ఇంతటి జ్ఞానానికి మమ్మల్ని వార్తలు చేసినటువంటి మీ కుమారుడు మా అత్యంత జయశాలి గారిని జ్ఞాపం చేసుకోమని అర్థిస్తుంది. ఇంతటి చక్కటి లేఖనాల పరిశోధన సదస్సుకు నాంది పలికినటువంటి యేషపన్న గారిని జ్ఞాపం చేసుకొని ఆయన సహకారులందరినీ జ్ఞాపం చేసుకోమని కోరుకుంటూ క్రీస్తు పేరటి ఈ ప్రార్థన సమర్పించుతున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రేమన దేవుని వల్లరా. మరి సమయంలో మొదటి సందేశం మరి పాంప్లెట్లో చేసినటువంటి ప్రకారంగా 2 పాఠాలలో ఒక పాఠాన్ని మనం ఇప్పుడు విందాం. మన మధ్యలోనికి దైవజనులు వచ్చి ఉన్నారు కనుక అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. పిల్లలు అటు ఇటు తిరగకూడదు. మీ ఫోన్లు ఏమన్నా ఆన్లో ఉంటే వాటిని ఆఫ్ చేసుకోండి. ఎవరు కూడా డిస్టర్బ్గా ఉండకూడదు, పక్క వారికి డిస్టర్బ్గా ఉండకూడదు. కనుక ప్రతి ఒక్కరూ నిశ్శబ్దాన్ని పాటించి దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ మరి యొక్క విలువైన సమయాన్ని దైవజనులు నరేష్ గారికి అప్పగిస్తూ ఉన్నాం. హలో, ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, గడిచిన కాలమంతా మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి మరలా ఈ విధంగా ఈ లేఖనాల పరిశోధన తరగతిలో మీ అమూల్యమైన మాటలు నేర్చుకోవడానికి మా అందరికీ మీరు కలిగించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీ పరిశుద్ధ పాదాలకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీ మాటల కోసం ఆసక్తిగా చేరువచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపం చేసుకున్నామని, ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యూసేపు గారిని వారి సహకారులను దీవించమని, మా అందరి జీవితాలకు అవసరమైన మంచి మాటలు ఈ లేఖనాల పరిశోధన తరగతులను మాకు నేర్పించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన వేడుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. ఏర్పాటు చేయబడిన ఈ లేఖనాల పరిశోధన తరగతికి ఆసక్తిగా దేవుని మాటల కోసం చేరువచ్చిన మీ అందరికీ, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, కడప ప్రిన్సిపాల్ గారు షడ్రక్ రాజు గారికి, అలాగే స్థానిక దైవజనులు యూసేపు గారికి, అలాగే సహోదరులు పెద్దిరాజు గారికి, అందరూ కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నామండి. 2 పాఠాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. అందులో 2వ కింద ఉన్న పాఠాన్ని మనం మొదట నేర్చుకుందాం. తర్వాత మిగిలిన పాఠాన్ని మనం ఆలోచిద్దాం. మనిషిని దహిస్తున్న సందేహం అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. మనిషిని దహిస్తున్న సందేహం. సందేహం, సందేశం 2 పదాలు ఒకేలా ఉంటాయి. సందేశం వేరు, సందేహం వేరు. సందేశం అంటే మెసేజ్, ప్రసంగం. సందేహం అంటే అనుమానం. ఇది చాలామంది కొంచెం అవగాహన ఉండదు. ఒక చోట నేను వాక్యం చెప్పడానికి వెళ్తే వాక్యం అంతా చెప్పేసిన తర్వాత ఆ పాస్టర్ గారు లేచి, నరేష్ గారు
మనందరి హృదయాల్లో మంచి సందేహాన్ని పెట్టాడు అన్నారు. అంటే ఏం పెట్టినట్టు నేను అనుమానం పెట్టినట్టు దాని అర్థం. మనందరికీ మంచి సందేహాన్ని నింపి వెళ్తున్నారు అని. అంటే అనుమానం నింపి వెళ్తున్నట్టు. కొన్ని కొన్ని పదాలు పలికినప్పుడు ఒకేలా ఉంటాయి, కానీ పూర్తిగా వ్యతిరేకం ఉంటుంది అర్థం. కృతజ్ఞత, కృతజ్ఞత రెండు ఒకేలా కనపడ్డాయి కదండి. కృతజ్ఞత వేరు, కృతజ్ఞత వేరు. జ్ఞా నాలుకని టచ్ చేసి గొంతుకి పట్టేది జ్ఞా. జ్ఞా. కృతజ్ఞత అంటే ఏంటి? కృతజ్ఞత అంటే ఏంటి? కృతజ్ఞత అంటే చేసిన మేలుకి థ్యాంక్స్ చెప్పటం. కృతజ్ఞత అంటే చేసిన దాన్ని పూర్తిగా మర్చిపోవటం. ఎంత తేడా ఉంది చూడండి. అందుకే ఈ పదాలు ఒకేలా వినపడతాయి, అర్థాలు వేరు. సందేహం అంటే అనుమానం. మానవ జీవితంలో ఎన్నో అనుమానాలు ఉంటాయి మనిషికి. అనుమానాల వల్ల చాలా నష్టాలు కూడా జరుగుతాయి. అనుమానాల వల్ల కాపురాలు విడిపోతాయి. అనుమానాల వల్ల ఆత్మహత్యలు జరుగుతాయి. అనుమానాల వల్ల ఎన్నో జీవితాలు నాశనమైపోయాయి. చాలామందికి భార్య మీద భర్తకు అనుమానం, భర్త మీద భార్యకి అనుమానం. ఇది కుటుంబాల్లో చూస్తాం కదండి. మొన్న ఒక న్యూస్ వచ్చింది. ఒక ఆవిడ భర్త మీద అనుమానంతో నిద్రపోయిందంట. మామూలుగా నిద్రపోయింది. కలలో అతనికి వేరే ఆవిడతో పెళ్ళైనట్టు కల వచ్చింది. మెలకు వచ్చిన వెంటనే ఫ్యాన్ కూరేసుకుని చచ్చిపోయిందండి. ఎందుకు చచ్చిపోయింది ఇంతకీ? అసలు ఆ కాలం ఎందుకు వచ్చింది? అనుమానంతోనే పడుకుంది పాపం. ఎందుకంటే ఏం ఆలోచించి పడుకుంటాం అయ్యే కళ్ళలో వస్తాయి. నేను మొన్న ఒక మీటింగ్కి వెళ్ళి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు రిజర్వేషన్ విజయవాడ వరకనే అయింది. విజయవాడ నుంచి పాసెంజర్ ట్రైన్లో వెళ్ళాను. ఇంక వేరే అవకాశం లేక నైట్ అర్ధరాత్రి. పాసెంజర్ ట్రైన్ అంటే మనకు కొంచెం భయం. ఎందుకంటే దొంగలు పడతారు. ఎందుకంటే సరైన సెక్యూరిటీ ఉండదు. ఎవడ పడితే దిగుతుంటాడు, ఎక్కుతుంటాడు. నేను ఫోన్ పోద్దేమో, లేదంటే నిద్రపోతుంది, నాకేమో నిద్ర వచ్చేస్తుంది. బ్యాగ్ పట్టుకుపోతాడేమో, ఫోన్ పట్టుకుపోతాడేమో అని టెన్షన్తోనే నిద్రపోయాను. ఇప్పుడు నాకు కళ ఏమొచ్చింది అనుకుంటున్నారు? బ్యాగ్ పట్టుకుపోతున్నాడు, ఒకటి ఫోన్ పట్టుకుపోతున్నాడు. ఆ ట్రైన్ వెనకాల పడి నేను పరిగెడుతున్నాను. కరెక్ట్గా ట్రాక్ తగిలేసింది. అప్పుడు వచ్చింది మెలకు నాకు. ఎందుకు వచ్చింది ఆ కళ? అదే ఆలోచనతో, అనుమానంతోనే పడుకున్నాను. అందుకే అనుమానమే పెనుభూతం అంటారు తెలుసా. అంటే భూతం అనేది లేదు. సాతాను వేరు, మనుషులు భయపడుతున్న భూతం వేరు. వాస్తవానికి భూతం లేదు అసలు. చచ్చిపోయినోడు వచ్చి పట్టడం కానీ ఇవేమీ లేవు. కానీ సమాజం అంతా భయపడతారు. దేనికోసం? దెయ్యం కోసం. అవునా కదా? క్రైస్తవులైనా సరే, చచ్చికొచ్చినా సరే, మన ఇంటి దగ్గర భయంకరంగా ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, ఆ రాత్రి పెందలకాడే పడుకుంటారు. ఎందుకు? ఎందుకంటే చీకటి అడిగే కొద్దీ చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. మా ఇంటి వెనకాలే మంచి కండల బాడీతో ఉంటాడు ఒకడు. ఆడు కూడా చచ్చికెళ్తాడు. వాళ్ళ ఇంటి పక్కన ఊరేసుకుని చచ్చిపోయాడు ఒకడు. ఆ రాత్రి టాయిలెట్కి రాటక బయటికి వాళ్ళ ఆవిడని పిలుస్తున్నాడంట. ఎందుకు? ఆవిడ ముందొచ్చి వచ్చాను ఎవరో లేరు రా అని పిలుస్తుందంట. ఎవరికి ధైర్యం చెప్పాలి వాస్తవంగా? అంటే ఏవి లేకపోయినా ఊహించుకుని అనుమానం, అది ఏముందేమో. అంటే చూడండి, అప్పుడప్పుడు శ్మశానాల్లోంచి బైక్ మీద వెళ్తున్నాం అనుకోండి, డౌట్ వచ్చేసి కొంపతీసి ఎవడని వచ్చాడా, ఎందుకైనా మంచిదని ఇలా వెనక్కి చేసుకుని, లేదా అనుమానంతో గమ్మున వెనక్కి చూసుకుంటాం ఒకవేళ ఎవడన్నాడు అని. అంటే వాస్తవానికి లేదు, కానీ భయం అంతా దేనికోసం? అనుమానం. మెదడులో అనుమానం. ఈ మాటలని విని విని నమ్మేసి, రియల్గా జరిగిన ఒక సంఘటన ఒక మనిషిని చంపేసింది అనుమానం. ఆడు బాగా ధైర్యవంతుడు, బలవంతుడు, దెయ్యాలు లేవు ఏమీ లేవని వాదిస్తాడు. అయితే నువ్వు అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళి వస్తావా అని పందెం కట్టుకున్నారు ఆ ఫ్రెండ్స్. ఇది మధ్యాహ్నం జరుగుతుంది.
మధ్యాహ్నం అంతే చక్కగా పగలు ఉంటుంది కదండి. అసలు లేవని చెప్తున్నాడు. నాకంటే ధైర్యవంతుడు ఎవడు ఉన్నాడు? అర్ధరాత్రి వెళ్ళి రావటం కాదు, అక్కడే ఉండమన్నా ఉంటాను, మాటలు చెప్పడం కాదు, పందెం కట్టన్నారు. మొత్తానికి ఎంత అని పందెం వేసుకున్నారండి. కండిషన్ ఏంటి? 12 దాటాక అక్కడ రీసెంట్గా పాతిపెట్టిన ఒక సమాధి దగ్గరికి వెళ్ళి నేను ఇచ్చిన నిమ్మకాయలు అక్కడ పెట్టి ఒక మేకు ఇస్తాం, అక్కడ ఆ సమాధికి దిగ్గొట్టు రావాలి. ఇది పందెం. ఎప్పుడు? అర్ధరాత్రి 12 దాటాక శ్మశానంలో ఒక్కడే వెళ్ళాలి. బెట్టేసుకున్నారు, డీల్ చేసుకున్నారు. అర్ధరాత్రి బయలుదేరాడు ఈ బలవంతుడు, ధైర్యవంతుడు. ఏమి లేవని, దెయ్యము లేదు, ఏమి లేదు, ఇదంతా బుటకం అని ఆ నమ్మకంతో, ధైర్యంతోనే బయలుదేరాడు. ఎప్పుడైతే ఒంటరిగా శ్మశానం వైపు వెళ్తున్నాడో, మధ్యాహ్నం వాతావరణం వేరు, అర్ధరాత్రి 12 దాటాక వాతావరణం వేరు. మెల్లగా అనుమానం వచ్చింది. వీళ్ళు ఎంత ధైర్యంగా బెట్టేశారంటే, ఎంతమంది మాట్లాడుకుంటున్నారంటే ఉండొచ్చేమో అనుమానం పడింది. మరి బెట్టేసాడు, పరువు, ధైర్యంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని సౌండ్లు వస్తుంటాయి. ఎందుకు? అర్ధరాత్రి మనుషులు ఎవరో రాని చోట పందికొక్కులు, పక్షులు, పాములు, కప్పలు ఉంటాయి కదండి. ఎప్పుడైతే మనిషి వెళ్తున్నాడో ఏమవుతుంటాయి? సర్దుకుంటూ ఉంటాయి, అలా పడిపోతుంటాయి. ఆ సౌండ్లు డిఫరెంట్గా అనిపిస్తాయి అర్ధరాత్రి. పగలైతే ఏమనిపించదు. వెళ్ళిపోయాడు, నిశ్శబ్దమైన వాతావరణం, అక్కడక్కడ ఏ సౌండ్లు. ఇంకా భయం స్టార్ట్ అయింది, చెమటలు పట్టేస్తున్నాయి. సరే ఇంక ఎలాగొచ్చాం కదా, వెళ్ళిపోదాం. ఎప్పుడైతే ఇంక భయం స్టార్ట్ అయిందో, అనుమానం మనసులోకి వచ్చిందో, టెన్షన్ వచ్చేస్తుంది, కంగారు వచ్చేస్తుంది. అంతే తొందరగా టెన్షన్ పడిపోతూ, కంగారు పడిపోతూ, చెమటలు కాచుకుంటూ ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళి ఆ సమాధి మీద నిమ్మకాయలు పెట్టేసి టకటక మేక్ కొట్టేసి అలా వచ్చేద్దామని లేచేటప్పటికి లుంగెట్టుకుని ఎవడో లాగాడు. ఎవడు లాగాడు? ఎంతకీ ఎవడో లాగలేదు. ఈ కంగారులో ఆ లుంగ మీద వేసుకుని కొట్టేసుకున్నాడు మేకు. నిమ్మకాయలు అక్కడ పెట్టి ఇలా కూర్చుని టకటక వెళ్ళిపోతామని కంగారులో కొట్టేసాడు దాని మీద. లేచిన వెంటనే ఏమి లాగింది ఇప్పుడు ఇంతకీ? ఆ మేకు లాగేసింది. ఈడేమనుకున్నాడు? ఆ దెయ్యం వచ్చి లాగేసిందని గుండెపూట వచ్చి చచ్చిపోయి స్పాట్లో. ఇప్పుడు ఎవరు చంపేశారండి అండి? దెయ్యమా? అనుమానం చంపేసిందండి. అనుమానమే పెనుభూతం. ఇలాగా ఎంతోమంది అనుమానంతో ఎన్నో నష్టాలు పోతుంటారు. కరోనా వచ్చినప్పుడు న్యూస్లో ఏం చెప్పారంటే, కరోనా వచ్చి చచ్చిపోయిన వాళ్ళకంటే భయంతో మా కరోనా వచ్చేసిందేమో అని అనుమానంతో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువంట. మామూలుగా కోల్డ్ చేసిన రంపు వచ్చినా ఏమనుకునేవారు? కరోనా వచ్చింది మాకు. భయంతో ఎక్కువ చచ్చిపోరంటండి. అంటే అనుమానం మనిషిని ఏం చేద్దే? చంపేస్తుంటుంది. ఇదంతా జనరల్గా జరిగే అనుమానాలండి. ఇవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మహా అయితే ప్రాణాలు పోతాయి అంతే. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది మనిషిని దహిస్తున్న సందేహం. అంటే యుగయుగాలు నిత్యాగ్ని దండంలో పోవడానికి కారణం భూమి మీద మనుషుల్లో దేవుడు పట్ల అనుమానం ఉండటం అండి. క్రైస్తవులు లేదా భక్తులు మనకున్న మరొక పేరేంటండి? విశ్వాసులు. విశ్వాసులు అంటే అర్థం ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనందరికీ తెలిసిన సందర్భం. మొదటి నుంచి చదువుదాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదట వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి అంటే కనబడనివి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే టోటల్గా మన భాషలో చెప్పాలంటే, మనము చూడనివి, మనకు కనబడనివి ఉన్నవని నమ్మటమే విశ్వాసం. అర్థమైందండి? ఇప్పటి వరకు మనం చూడనివి, అసలు మన కళ్ళతో ఎప్పుడు చూడనివి ఉన్నాయని నమ్మటమే విశ్వాసం. అందుకే మనకేం పేరు పెట్టారు? విశ్వాసులు. క్రైస్తవులు అంటే విశ్వాసులు. ఏమి లేనివి మనం నమ్ముతున్నా, చూడనివి. అసలు మనం నమ్ముతున్న ఏది మనం చూడలేదండి ఇప్పటి వరకు. అందులో ఫస్ట్ దేవుని నమ్ముతున్నాం మనం, అవునా?
ఎవరైనా చూశారు దేవుణ్ణి? యెహోవా ఆత్మ, దేవుడు ఆత్మ, ఎవరూ చూడలేదు. మన భక్తికి మూలం దేవుడే. ఇక్కడున్న ఎవ్వరము అప్పుడప్పుడు కొంతమంది చూసామంటారు, వాళ్ళు దొంగలలో. ఎందుకంటే దేవుడిని చూస్తాడు బతకడు అని చెప్పాడు బైబిల్లో. ఏ నరుడును నన్ను చూసి బ్రతకడు, ఎప్పుడు చూడలేదు, అసలు స్వరమే వినలేదు అన్నాడు. అంటే ఏ దేవుడి కోసం అయితే మనం ఇవన్నీ చేస్తున్నామో ఆ దేవుడిని ఇప్పుడు వరకు చూడలేదు. దేవుడి తర్వాత మనకున్న మరొకరిని ఎవరు నమ్ముతాం మనం? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన ఎవరైనా చూశారు ఇక్కడ? అపోస్తులు వాళ్ళు చూశారు, మనం చూడలేదు కదండి, మనం చూడలేదు. ఇప్పుడున్న ఫోటో కూడా ఆయనది కాదు, మేము ఫోటోలో చూసామంటాకే. ఎవరి ఫోటో చూస్తున్నాం మనం ఇంతకీ? విజయ్ చంద్ర ఫోటో, యాక్టర్ల ఫోటో, వాళ్ళ క్రీస్తులు కాదు. కృష్ణ కూడా యేసులాగా యాక్ట్ చేశాడు, అవునా? యేసుని మనం చూడలేదు, దేవుణ్ణి తండ్రిని చూడలేదు. ఇక మూడోది ఎవరు? మనకి సహాయం చేయడానికి వచ్చాడు, బాప్తిసం తీసుకున్న తర్వాత మనలోకి వస్తాడని నమ్ముతున్నాం. చూశారు ఎవరైనా? ఎవరు చూడలేదు. భక్తికి మూడు మూలం అండి, అవునా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ మూడు ఏ క్రైస్తవుడు చూడలేదు ఇప్పటి వరకు. ఇక ఇదంతా దేనికోసం అంటే మన ప్రసంగాల్లో ఈ శరీరం మట్టిలో కలిసిపోద్ది, ఇది శాశ్వతం కాదు, దీన్ని నడిపించే శక్తి ఒకటి ఉంది, అదే శాశ్వతం, దానికోసమే ఈ భక్తి అంతా అని నాకు చెప్తాం కదా, దాని పేరే ఆత్మ. ఆత్మను ఎవరైనా చూసారా? ఇది నమ్మకమే. పోనీ మీ ఆత్మ నా ఆత్మ నేను చూసుకున్నానా? వాళ్ళది ఇప్పుడు వరకు. భక్తిలో ఈ 4 ఇంపార్టెంట్ చూడండి: దేవుడు, యేసు, పరిశుద్ధాత్మ, మన ఆత్మ. ఇక ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్దని మన ఆశ? మరో లోకం, పరలోకం వెళ్తుందని భక్తి అంతా, అంతేనండి. ఆ పరలోకాన్ని చూసామా ఎవరైనా? అది చూడలేదు. ఈ పరలోకం మిస్ అయిపోతే నరకానికి జారిపోతాం, అవునా? ఇది బాధ, మన బాధ అంత ఇదే. అక్కడికి వెళ్ళకూడదని మన మీటింగులు, ప్రసంగాలు, ఈ డబ్బులు ఖర్చు పెట్టడం అంతా. అది ఎవరైనా చూసారా? దేవుణ్ణి చూడలేదు, యేసుని చూడలేదు, పరిశుద్ధాత్మను చూడలేదు, అసలు మనలో ఆత్మ ఉందన్న సంగతి మనం చూడలేదు, పరలోకము నరకము రెండూ చూడలేదు. ఇక ఇదంతా జరగటానికి, మనల్ని నరకానికి వెళ్ళిపోయేలాగా, పరలోకం వెళ్లకుండా, మనకి భక్తులుగా ఉండకుండా మనల్ని ఆటంకపరచడానికి ఒకడు ఉన్నాడు మరలా. ఎవడు? అపవాది. వాడిని చూసామా? ఇవన్నీ చూడండి, అసలు ఇందులో ఒకటాన్ని చూసామండి. ఇంతకీ మన భక్తి అంతా దేనికోసం ఉంది? ఇప్పుడు దేని మీద ఆధారపడి ఉంది? మన పోరాటం ఏమో దెయ్యం కోసం, అవునా? టార్గెట్ ఏమో పరలోకం, వెళ్ళకూడదేమో నరకం. దీనికి మూలం దేవుడు. మన పాపాలను క్షమించడానికి వచ్చింది యేసు, సహాయం చేయడానికి వచ్చింది పరిశుద్ధాత్మ. ఇదంతా మనలో ఉన్న ఆత్మ కోసం. ఇవేవి మనం చూడనే పోని. బైబిల్ నమ్ముతున్నా కదండి, బైబిల్లో ఉన్న ఏ భక్తునైనా చూసామా? మోషేని కానీ, అబ్రహాముని కానీ, యోసేపుని కానీ, ఈ యోసేపు గారు కాదు, షడ్రక్ గారు, వాళ్ళ పేర్లు పెట్టుకున్న మనుషులను చూస్తున్నాం కానీ వాళ్ళు మాత్రం, అంటే ఇవేవి చూడకుండానే మనం ఏం చేస్తున్నామండి? భక్తులు అయిపోయాం, అవునా కదా? దీనినే విశ్వాసులు అన్నారు. ఇదే విశ్వాసం అంటే. భక్తికి ఇదే మూలం, ఇప్పుడు చెప్పుకున్నవే మూలం. ఇప్పుడు మనకంటే మన ముందున్న భక్తులు ఏదో ఒకటి చూసి నమ్మరాలు, అవునా కదా? అపోస్తులు ఎవరిని చూశారు? ఇప్పుడు మనం ఏదైతే చూడలేదు అనుకుంటున్నామో అందులో ఒక ఆయన చూశారు, యేసుక్రీస్తుని చూశారు. చూశారు, చూడలేదా? అబ్రహాం గారు దేవుడు సూచక్రియలు చూశాడు, అవునా? మోషే గారు ఆయన కూడా కొన్ని సూచనలు చూసే నమ్మాడు. నీ దగ్గర ఉన్న కర్రపడే పాము అయిపోద్ది అనగా ఇవన్నీ కదా చూసే కదా నమ్మాడు. బైబిల్లో ఉన్న భక్తులంతా ఏదో ఒకటి చూసి నమ్మరు, మనం ఏవి చూడకుండా నమ్మం. మనందరి కోసం యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు, చూద్దాం చూడండి. బైబిల్లో యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనం. యేసు తోమాతో అంటున్నాడు, నీవు నన్ను చూచి నమ్మితివి.
చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. ఎవరండి ఇప్పుడు ఈ ధన్యులు? నవంగ చూడండి. యేసు ఏమన్నాడమ్మా? శిష్యులతో మాట్లాడుతూ మీరు చూసి నమ్మరు, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. చూడక నమ్మిన వారు ఎవరు? గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనం ఎవరమంట? ఎవరికంటే ధన్యులు? చూసి నమ్మిన వారు ఎవరు? అపోస్తలులు, పౌలు కూడా చూసే నమ్మాడు. యేసు దర్శనం వచ్చాడు కదండి. అబ్రహాము కంటే, మోషే కంటే, శిష్యుల కంటే మనం ఎవరం? ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది కదా. వాళ్ళకంటే మనం ధన్యులం ఏంటండి? నేను చెప్పాను, యేసుక్రీస్తు వారు చెప్పారా? మళ్ళీ చదవండి. మీకు అనుమానం ఉంటే అసలే సందేహం పాఠం ఇది. సందేహం లేకుండా చూడాలి. నీవు నన్ను చూచి నమ్మితివి, చూడకుండా నమ్మిన వారే ధన్యులు. వాళ్ళకంటే ధన్యులం మనం. ఎలాగో చెప్తాను ఇప్పుడు. ఇది మీరు మనసు పెట్టి ఆలోచించారనుకోండి, అసలు ఈ కాలంలో మనం పుట్టి క్రైస్తవులుగా మారినందుకు చాలా సంతోషిస్తారు ఈ పాఠం విన్న తర్వాత. అర్థమైతే, అర్థం కాకపోతే అనుమానాలు తెలిపోతారు. అందుకే సందేహం అని పెట్టాం పాఠం. యోహాను సువార్త 20వ అధ్యాయం, అదే అధ్యాయంలో 8వ వచనం చూడండి. 20వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యము అను లేఖనము వారు గ్రహించలేదంట. ఎవరు? శిష్యులు. ఆల్రెడీ నేను మరలా లేస్తానని వాళ్ళతో చెప్పాడు. చెప్పినా కూడా వీళ్ళకి అనుమానంతో అక్కడికి వెళ్ళి చూసప్పుడు నమ్మరట. మనం యేసు లేచాడని చూసినామా, చూడకుండా నమ్మేసామా? ఆ చూచి చెప్పిన వాళ్ళ మాటను బట్టి నమ్మేశాం. వాళ్ళు ఏం చేశారు? ముందు యేసు చెప్పినా నమ్మకుండా లేచిన తర్వాత నమ్మారు. చూడండి విచిత్రం. అలాగే పేతురు గారు, ఈయన కోసం చాలాసార్లు మనం చెప్పుకుంటాం. యేసు సముద్రాన్ని అణిచేశాడు. పేతురు చూస్తుండగానే గాలి సముద్రం ఆగనగానే ఏమైపోయాయి? మిక్కిలు నిమ్మడం అయిపోయాయి. అంత కెపాసిటీని యేసుని ప్రత్యక్షంగా చూసి అయినా యేసు మీద సరిగ్గా వాళ్ళకి విశ్వాసం లేదండి. తొందరపడిపోయి నేను నేల మీద నడుస్తానన్నాడు. 2 అడుగులు వేసిన తర్వాత ఏమైంది? మత్తయి సువార్త 14వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుదాం చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి పాపం కూడా భూతం అనుకుని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పాను. పేతురు ఇప్పుడు తొందరపడిపోయి పేతురు గారు, నీవే అయితే నీటి మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనగా, అంటే మంచి ధైర్యం వచ్చింది. నువ్వు నడుస్తున్నావు కదా, నేను కూడా నడవచ్చా? కాన్ఫిడెంట్గా ఉన్నాడు పాపం. ఇది జరగకముందే సముద్రాన్ని గాలి నలిచాడు ఆయన. అప్పుడు ఏమంటున్నాడు చూడండి. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునంతకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను, కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షింపమని కేకలు వేసిన వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివి అన్నాడు. ఇప్పుడు పేతురికి ఏమొచ్చింది? సందేహం వచ్చింది. ఏం చూసి కూడా ప్రత్యక్షంగా యేసు నడవటం చూస్తున్నాడు, సముద్రాన్ని గాలిని ఆపడం చూశాడు, ఎక్కడ వలయమంటే అక్కడ చేపలు పట్టుకోవడం చూశాడు. ఇన్ని చూసినా ఏమొచ్చింది మళ్ళా? ఇప్పుడు మనం ఏమన్నా చూసామండి ఇందులో? ఇప్పుడు ఎవరు ధన్యులు? ఎవరికంటే? ఇక్కడ ఎవరికంటే? మరి చెప్పండి, మొహమాట పడతారండి. అంటే మీకు ఒక సందేహం ఉంది, వాళ్ళకంటే మనం ధన్యులం ఏంటండి, మనం దౌర్భాగ్యులం కానీ అని. మీకు చెప్తాను ఇప్పుడు పాఠాన్ని ముందుకెళ్ళేటప్పుడు అర్థమవుతుంది. ప్రస్తుతానికి అర్థమైంది చెప్పండి. ఇప్పుడు చూసి నమ్మిన వారి కంటే ధన్యులమా కదా? ఇప్పుడు శిష్యులు గొడవ పక్కన పెట్టండి, ఇంకా పాత నిబంధనలోకి వెళ్ళిపోదాం. వాళ్ళు కూడా ప్రతిదీ చూసే నమ్మరు, చూసి కూడా అనుమానం వచ్చింది వాళ్ళకి. ఇందాక మోషే గారి కోసం చెప్పాను, ఆయన చూసే కదండి నమ్మాడు. అయినా సరే వెళ్ళండి వాడు
ఏదో అనుమానం పాపం. అలాంటి సందర్భం యోధా పత్రిక ఇజ్రాయేల్ కోసం ఒక మాట రాయబడింది. మొదటి అధ్యాయం 1వ అధ్యాయం ఉంటుందా, 5వ వచనం. యోధా పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. ఈ సంగతులన్నీ వారు ముందటే ఎరిగినున్నను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని, అంటే అక్కడ అర్థం ఏంటండి? ఐగుప్తు నుంచి రక్షించడానికి ఎన్ని చేశాడండి? 10 సూచక్రియలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అయినా వాళ్ళు ఏం చేశారంట? నమ్మకపోయిరి. అంటే వాళ్ళకి ఏముంది ఇంకానే? అపనమ్మకం. ఏం చేసి కూడా, చూసి కూడా. అంతేనా? ఇది మన ఇజ్రాయేల్ చరిత్ర. వాళ్ళకంటే ధన్యులమా కదా మనం? గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఇంకొక ఆయన చూపిస్తాను. గిద్యోను తెలుసు కదండి, విన్నారా? గిద్యోను, బైబిల్లో గిద్యోను. ఆయన దేవుని తరపున యుద్ధం చేశాడు. ఏం చేశాడు అనుకుంటున్నారు? బోల్డ్ టెస్టులు చేశాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 36వ వచనం. యెహోషువ తర్వాత న్యాయాధిపతులు 6వ అధ్యాయం 36వ వచనం. భారతి గారు చాలా ఫాస్ట్గా ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా. ఓకే, చదవండి. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీలను రక్షింప ఉద్దేశించిన ఎడల అయితే నాకు కొంత అనుమానం ఉంది, నువ్వు నన్ను నివృత్తి చేయాలన్నాడు. నిజంగా నువ్వు దేవుడు అయితే, నిజంగా నీకు అంత శక్తి ఉంటే అయితే నాకు ఒక టెస్ట్ పెడతాను, నువ్వు చెయ్యి. ఎవరు టెస్ట్ పెడుతున్నారు? సాధారణంగా దేవుడు మనుషులకు టెస్ట్ పెడతాడు కదండి. ఇప్పుడు గిద్యోను దేవుడికి టెస్ట్ పెడుతున్నాడు. ఏం టెస్ట్ పెట్టాడు చూడండి. నేను ఒక ఖాళీ స్థలంలో కళ్ళమున గొర్రె బొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడు ఎండల నీవు సెలవిచ్చినట్లు ఇజ్రాయేలును నా మూలంగా రక్షించదువని నేను నమ్ముతాను అన్నాడు. ఒక ఖాళీ స్థలంలో గొర్రె బొచ్చు పెడతాను. ఇప్పుడు ఏం చేయాలి? ఉదయానికి దాని మీద మాత్రమే మంచు కొరాలి, మిగతా గ్రౌండ్ అంతా పొడిగా ఉండాలి. అది జరిగితే నువ్వు ఇజ్రాయేల్ ప్రజల్ని నువ్వు కాపాడతావు, నేను యుద్ధం గెలుస్తాను అని నమ్ముతాను. అప్పుడు ఏం చేసి చూడండి 38వ వచనం. అలాగను జరిగెను, అతడు ప్రొద్దున్న లేచి ఆ బొచ్చును అంటే పిండి నీళ్ళతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. ఏమంటే ఒక టెస్ట్ అయింది. ఇప్పుడు నమ్మొచ్చా నమ్మకూడదా? దాని మీద మాత్రమే మంచు కురిసింది, మిగతా ఎక్కడా కురలేదు. అయినా నమ్మకం కుదరలేదు ఎవరికి? ఇప్పుడు మరలా ఏమన్నాడు చూడండి. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకము. అంటే ముందే ఎత్తనాడు, దయచేసి కోపం పాడకు, ఎందుకంటే ఇంకా అనుమానం ఉంది నాకు. ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవేమో, ఇంకో టెస్ట్ ఉంది అంటున్నాడు. నేను ఇప్పుడు అంతటి మీద మంచు పడాలి, ఆ బొచ్చు మీద మాత్రం మంచు పడకూడదు. ముందేంటి? బొచ్చు మీదే పడాలి, ఉడిసొట్ల పడకూడదు అన్నాడు. ఇప్పుడు అంత తడిసిపోవాలి, అది మాత్రం తడకూడదు అన్నాడు. బొచ్చు అంటున్నా అవుతారా ఏంటి? గిజ్జుని కోసం అవుతున్నారా? ఓకే చదవండి. బొచ్చు అంటే ఇది వెంట్రుకలు అన్నమాట, గొర్రె బొచ్చు. అడుక్కునేదాన్ని కూడా బొచ్చు అంటారు, అవునా? బొచ్చ. ఓకే. అప్పుడు ఎన్ని వచ్చిన చదువుతున్నారు? 39. అప్పుడు గిద్యోను, నీ కోపం నా మీద మండనీయకము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవేమో, నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవుని తనగా ఆ రాత్రి దేవుడు అలాగని చేశాను. నేల అంతటి మీదనూ మంచు పడినను అది మాత్రమే పొడిగా ఉందంట. విచిత్రం చూసారా? పాపం దేవుడు కూడా శ్రద్ధగా ఓపికగా, అనుమానం కదా, ఇంత నివృత్తి చేసుకున్న తర్వాత యుద్ధానికి వెళ్ళాడు. మనం దేవుని తరపున పిడి సుందరరావు గారు కానీ, యోసేపు గారు కానీ, షడ్రక్ గారు కానీ, మేము కానీ రెంకలేసేస్తుంటాం, అప్పుడప్పుడు సవాల్ చేసేస్తుంటాం. ఏం చూసి? ఇలాంటి సూచనలు ఏమన్నా బొచ్చులు ఏమన్నా వేసామండి ఎప్పుడన్నా?
వాళ్ళు చూసి వెళ్ళారు ధైర్యంగా, మేము ఏమీ చూడకుండానే. శాస్త్రవేత్తలకు సవాలు, దేవుడు లేడు అన్న వాళ్ళకి సవాలు, బైబిల్ తప్పన్నవాడు రండి రా అని అరుస్తున్నావు. అవునా? ఇప్పుడు ఎవరు ధన్యులు? చూచి నమ్మిన వారికంటే. ఇప్పుడు అర్థమవుతుంది. అన్నీ మీకు ఎలాగే ఉంటాయి చూడండి. ప్రతి భక్తుడికి ఏదో ఒకటి చూసే నమ్మారు. కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళు కూడా చూసే నమ్మారు. ఏమీ చూడకుండా నమ్ముతున్న వాళ్ళు ఎవరు ఇప్పుడు ఇంతకీ? ఈ రోజున్న క్రైస్తవులు మనమేనండి. అందుకే యేసు ఆ మాట చెప్పాడు, చూచి నమ్మిన వారికంటే. ఇప్పుడు ఏంటి ఆ ధన్యత అనేది మనకు అర్థం కావాలి. ఇప్పుడు ధన్యులు అన్నారంటే ఏదో బెనిఫిట్ ఉంటుందా ఉండదా? ఇప్పుడు వాళ్ళకంటే మీరు ధన్యులు అన్నారంటే బెనిఫిట్ ఉండాలి కదా. ఏంటి ఆ బెనిఫిట్ మరి ఇంతకీ? వాళ్ళకేమన్నీ చూసిన తర్వాత నమ్మకం కలిగించావు, మేము ఏమీ చూడకుండానే నమ్ముతున్నాం. మరి వాళ్ళలో మేము వేరా, లేదంటే వాళ్ళకంటే మేము ధన్యులమా? ఏంటి ఆ ధన్యత? ఇది తెలుసుకుందామండి. మనం ఎంత ధన్యులమో, మనకి ఎంత బెనిఫిట్ ఉందో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక ఉపమానం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మత్తయి సువార్త అందరూ తీసుకోండి. 20వ అధ్యాయం మొదటి వచనం. ఎలాగనగా యేసుక్రీస్తు వారు చెప్తున్న ఉపమానం ఇది. పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అతడు ద్రాక్ష తోటలో పనివారికి కూలి పెట్టుకున్నట్టుకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక ధ్యానారం చొప్పున పనివారితో వడబడి, అంటే ఒప్పందం కుదుర్చుకుని, తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఇలా చూడండి వంక. ఇది పెద్ద కష్టమైనది ఏం కాదు. ఒక యజమానికి ద్రాక్ష తోట ఉంది, అతనికి పని చేయడానికి పనివాళ్ళు కావాలి. ఉదయమే సెంటర్కి వెళ్ళాడు. కొంతమంది పనివారు దొరికారు. అయితే మా పొలంలోకి వెళ్ళి మీరు పని చేయండి అని చెప్పి, ఒక రోజుకి ఎంతంట ధ్యానారం అంటే అప్పట్లో ₹1. ఇప్పుడు మనకు ₹1 అంటే మనకి ఎక్కదు, కానీ రోజుకి ఒక ₹1000 కూలి అనుకుందాం. సరిపోద్దమ్మా? సరిపోద్దంటే తింటే ఆవిడ పోనీ 1500 చేద్దాం అనుకొని అర్థం చేసుకోవటానికి ఒక ₹1000 రోజు కూలికి వెళ్ళండి అని పనివాడిని పంపించాడు. ఉదయమే మాట్లాడుకుని పంపించాడు. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. 3వ వచనం. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్షలోకి వెళ్ళి ఏమి న్యాయమో అది మీకు ఇస్తున్నాను వారితో చెప్పగా. మొదటి వాళ్ళకైతే కూలి మాట్లాడేశాడు, మీకు ఎంత ఇస్తానని. 9 గంటలకు వెళ్ళినా కూడా ఉన్నారండి కొంతమంది వెయిట్ చేస్తున్నారు. పాపం, మీరు కూడా పనికి వెళ్ళిపోండి, మీకు ఏది ఇవ్వాలో ఏది న్యాయమో నేను ఇస్తాను పని చేసేసాక అన్నాడు. తర్వాత చూడండి 5వ వచనం. దాదాపు 12 గంటలకు 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసిను. మధ్యాహ్నం అయిపోయింది, 12 గంటలకు వెళ్ళినా కొంతమంది ఉన్నారంట అక్కడ. మీరు కూడా వెళ్ళిపోండి, మీకు ఏది న్యాయం అది ఇస్తానన్నాడు. 3 గంటలకు వెళ్ళాడంట, మరలా 3 గంటలకు కూడా ఉన్నారట. మీరు కూడా వెళ్ళి పని చేయండి, ఎంతసేపు చేస్తారు చేయండి, ఏది న్యాయం అది ఇస్తానన్నాడు. తర్వాత తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళినా ఉన్నారంటే విచిత్రం చూడండి. వీళ్ళు ఎందుకు ఉంటారు? వీళ్ళకి పాపం పని దొరకలేదు. పని చేసుకున్న వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు కదా, ఇంకా వాళ్ళ మేము కలిసి వెళ్ళిపోదాం అనుకుంటారేమో. వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఏమన్నాడు ఇప్పుడు? కంగారు పడకండి. మరికొందరు నిలిచియుండుట చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరికే నిలిచి ఉన్నారు అని వారిని అడగక, మమ్మల్ని ఎవరో పనికి పెట్టుకోలేదయ్యా అని చెప్పాను. అందుకు అతడు, మీరును నా ద్రాక్షలోకి వెళ్ళడా నేను. ఇప్పుడు మొత్తం మీద ఉదయం 6 గంటలకు బ్యాచ్ని పంపించాడు, 9 గంటలకు బ్యాచ్ని పంపించాడు, మధ్యాహ్నం 12 గంటలకు బ్యాచ్ వెళ్ళింది, 3 గంటలకు వెళ్ళింది, సాయంత్రం 5 గంటలకు కూడా వెళ్ళారు. పని అయిపోయింది. ఇప్పుడు జీతాల కార్యక్రమం వచ్చింది. ఇప్పుడు జనరల్గా మొదట 6 గంటలకు వెళ్ళిన వాళ్ళు ఎన్ని గంటలు పని చేసి ఉంటారండి? మొదట ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని ఎన్ని గంటలు చేసి ఉంటారు? ఏంటి వీళ్ళకి లెక్కలు రావా? సుమారుగా పోనీ 11, 12 గంటలు, అంతేనా? ఎంత ఇస్తానండి వాళ్ళకి? అంటే మన భాషలో ₹1000 అనుకున్నాం, అవునా? 9 గంటలకు వెళ్ళారు, 12 గంటలకు వెళ్ళారు, 3 గంటలకు వెళ్ళారు, 5 గంటలకు వెళ్ళారు. ఇప్పుడు లెక్క ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడంటే 5 గంటలకు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి జీతం ఇవ్వటం మొదలెట్టాడు. మన ఉద్దేశం ప్రకారం ఎంత ఇస్తాడు అనుకుంటాం? 100, 200 ఇస్తాడు, అంతే కదా? ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు
ఎన్నో వచ్చును? 8వ వచనం చూడండి అందరూ. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారు వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటల కంటే చివర వచ్చిన వారికి కూలికి తిని వారు వచ్చి ఒక్కొక్క ధ్యానం చొప్పున తీసుకునేది. ఇంతకీ లాస్ట్ వచ్చిన వాడికి ఎంత ఇచ్చారు? ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చాడు. ఎప్పుడు వచ్చిన వాళ్ళకి? 5 గంటలకు వచ్చిన వాళ్ళకి 1000 ఇచ్చాడండి. ఇప్పుడు 5 గంటలకు వచ్చిన వాడికి 1000 ఇచ్చాడంటే 6 గంటలకు వచ్చినోడు ఏమనుకుంటాడు? వీడి గంట పని చేసినందుకు వీడికి 1000 ఇచ్చాడంటే నాకే 10-15 వేలు ఇస్తాడు, ఎరుబాబుడు తగిలాడు ఈరోజు అనుకున్నారు వాళ్ళు. అక్కడ చూడండి, అది కూడా ఉంది అక్కడ. ఎన్నో వచ్చును? 10వ వచ్చును. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకునేది. అంటే ఎక్స్పెక్ట్ చేశారు పాపం. ఇందాక వచ్చినోడికి 1000 ఇచ్చాడంటే మాకు చాలా ఇస్తాడు అనుకున్నారు. కానీ వాళ్ళకు కూడా 1000 ఇచ్చాడండి. ఎప్పుడు చేసిన వాళ్ళకి? 12 గంటలు చేసినోడికి 1000, 9 గంటలకు వచ్చి చేసినోడికి 1000, 12 గంటలకు వచ్చి చేసినోడికి 1000, సాయంత్రం 5 గంటలకు వచ్చి చేసినోడికి కూడా. ఇప్పుడు ఇది విన్న తర్వాత ఏమనిపిస్తుంది మనకి? ఇదేం న్యాయం అండి? అంతే కదా? మరి దారుణం. 12 గంటలు కష్టపడి ఎండలో పడి చేసాం, వీళ్ళు ఇందాక వస్తే వాళ్ళకి 1000 మాకు 1000, ఇది ఎక్కడ న్యాయం అనిపిస్తుంది కదా మనకు. కాదు, వాళ్ళకు కూడా అనిపించింది. ఏమన్నారు చూడండి అక్కడ. వారు అంటే ఉదయం 6 గంటలకు వచ్చిన వారు తీసుకుని చివర వచ్చిన వీళ్ళు 1 గంట పని చేసినాను, పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారికి సమానం చేసితివే అని ఆ ఇంటి వారి మీద సనుగుకొనిరి. లాస్ట్ వచ్చినోడికి 1000 ఇచ్చావు, ఉదయం నుంచి మేము ఎండలో కష్టపడుతున్నా 1000 ఇచ్చావు, ఇది ఎక్కడ న్యాయమని సనుక్కున్నారట. యజమానుడికి అర్థమైంది అది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అందుకు అతడు వారిలో ఒకరిని చూచి, అంటే ఉదయం 6 గంటలకు వచ్చిన వాళ్ళు సనుక్కుంటున్న వాళ్ళని చూసి, స్నేహితుడా నేను నీకేమైనా అన్యాయం చేశానా అని అడిగాడు ఫస్ట్. చేశాడండి. నీకు 1000 రూపాయలకి పని కుదిరిచ్చాను, ఎంత ఇచ్చాను? అన్యాయం ఏముంది ఇందులో? ఎప్పుడు అన్యాయం చేసినట్టు అవుతుంది? 1000 ఇస్తానని చెప్పి ఓ 100 నొక్కేసో లేదా 500 నొక్కేసాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు? అన్యాయం చేశాడు. ఈ నొక్కేసిన 500, 1000, 100 లాస్ట్ వచ్చిన వాళ్ళకి ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమన్నా వచ్చాలో? అన్యాయం చేశాను వచ్చి. నీకు ఎంత ఇవ్వాలన్నా అంత ఇచ్చాను, నీకెందుకు సనుక్కుంటున్నాను అసలు? వాళ్ళకి ఎంత ఇవ్వాలని నా ఇష్టం, అంతేనా? ఎవరి సొమ్ము ఇది? నా సొమ్ము, నేను ఎంతైనా ఇచ్చుకుంటాను, నీకెందుకు? నీకేమైనా అన్యాయం చేసి చెప్పు, నీదేమన్నా ఆపితే చెప్పు. ముందు మనకు అన్యాయంలాగా అనిపించింది కదండి, అదే చెప్తున్నాడు కింద చూడండి. ఇప్పుడు నీవు నా యొద్ద ఒక ధ్యానారమునకు వడబడలేదా అంటే ఒప్పుకోలేదా? నీవు నీ సొమ్ము తీసుకుని వెళ్ళిపో, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకు నాకు ఇష్టమైనది. నాకు ఇష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయం కాదా? నేను మంచివాడు, నేను ఎందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా? ఇప్పుడు మంచివాడు కదండి. పాపం 5 గంటలకి ఏ పని లేకుండా ఉన్న వాళ్ళు కూడా వెయిట్ చేసేటప్పుడు మంచివాడని పొగటం అనేసి అనుకుంటారా అని చెప్పి ఇక్కడ ఒక మాట అన్నాడు చూడండి. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు. ఇంతకు ఎందుకు చెప్పాడు ఉపమానం? పరలోక రాజ్యం కోసం చెప్పాడండి. పరలోక రాజ్యం ఎవరికి వస్తుందండి? పని చేసిన వారికి వస్తుంది. ఏ పని? ఇంటి పని, మీ కుటుంబ పనులు, ఈ పనులు కాదు. దేవుడు పని చేసిన ప్రతి ఒక్కరికి ఏమొస్తుంది? ఇప్పుడు దేవుడు ద్రాక్ష తోట అంటే ఇదిగో ఈ లోకాన్ని మనకి ఇచ్చాడు పనికి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల కంటే 12 గంటలు ఎక్కువసేపు చేసిన వారు ఎవరైనా దేవుని పని? ఎవరు చెప్పనా? అబ్రహాం, మోషే. ఆ భక్తులకి ఎంత వయసు అండి? స్టార్టింగ్లో 1000 సంవత్సరాలు సుమారుగా, అవునా? తర్వాత 120 సంవత్సరాలు. మోషే గారు 120 సంవత్సరాలు. వాళ్ళు 100 సంవత్సరాలు చేశారు దేవుని పని, అవునా కదా? మనం ఎంత చేస్తున్నామండి? 12 గంటలు కూడా కాదు, లాస్ట్లో 5 గంటలకు వచ్చారు చూసారా? మన ఆయుష్యే అల్పమైనది, అవునా? ఇంతలో కనబడి ఇందులో మళ్ళీ మనం మారి దేవుడు పని చేసింది ఎంత? సగం జీవితం చదువులు లేదంటే సెటిల్ అవటాలు ఇవన్నీ సరిపోతాయి, అవునా? ఇంకెంత చేస్తున్నాం దేవుని పని? ఇంత, అవునా? ఇప్పుడు
పరలోక రాజ్యంలో స్థానాలు పెడితే ఇప్పుడు దేవుడు ఎలా ఏ డిసిషన్ తీసుకున్నాడు? మొదటి నుంచి చేసిన వాడికి అదే కూలి, లాస్ట్లో వచ్చిన వాడికి న్యాయం అన్యాయమా? ఇందాక దీన్ని న్యాయం అంటారు కదా. ఎందుకు న్యాయం అంటే మనం చూడకుండానే ఇవన్నీ చేసేస్తున్నామండి. వాళ్ళు ఏం చేశారు? చూసి అంత చేశారు. ఏమి చూడకుండా ఎంత చేసినా అంత చేసిన దాంతో సమానం, అవునా కదా? ఇప్పుడు పరలోకంలో మన సీట్ ఎక్కడ అనుకుంటున్నారు? ఎక్కడ ఉంటుంది? చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడ్డాడు. ఏ మాట విని? ఒక అన్యుడు యేసు కోసం గొప్పగా విశ్వసించాడు. కూడా ఉన్న వాళ్ళకంటే ఏమి తెలియని అన్యుడు బాగా విశ్వాసంతో యేసుని నమ్మాడు. అది చూసి యేసు ఆశ్చర్యపడిపోయి అప్పుడు అంటున్న ఒక మాట చూడండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న శిష్యుల్ని యూదుల్ని చూసి, ఇశ్రాయేలీలలో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని చెప్పి అప్పుడు చెప్పాడు. చూడండి, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా పరలోక రాజ్యమందు కూర్చుంటారు అన్నాడు. ఎవరితో కూడా కూర్చుంటారంట? అబ్రహాము పక్కన, ఇస్సాకు పక్కన, యాకోబుతో. ఎవరెళ్ళి ఇంతకీ? తూర్పు నుంచి, పడమటి నుంచి, భూమి నలుదిక్కుల నుంచి వస్తారు. ఎవరాళ్ళు? మనమేనండి. అన్యుల కోసం చెప్తున్నాడు ఇది. మనం ఎవరమండి క్రీస్తులోకి రాకముందు? అవునా కదా? మనమేమైనా ఇజ్రాయేలీలమా? యూదులమా? ఇప్పుడు అన్యులు వస్తారు. నన్ను మీరు ఎన్ని చేసినా మీరు నమ్మట్లేదు, చూసి కూడా చూడక నమ్మే వాళ్ళు వస్తారు. వాళ్ళ జీతం ఎంత అనుకుంటున్నారు? అబ్రహాం పక్కన కూర్చుంటారు, యాకోబు పక్కన కూర్చుంటారు, ఇస్సాకు పక్కన కూర్చుంటారు, పౌలు పక్కన కూర్చుంటారు. ఇప్పుడు మన స్థాయి పరలోకంలో ఎలా ఉంటుందండి? మాట్లాడలేదండి ఎవరు? మా పరలోకం వెళ్దాం అనుకుంటున్నారా? ఎలా వెళ్దాం అనుకుంటున్నారు? ఏదో చిన్న ఒక మూల అనుకుంటున్నారా? అసలు వెళ్తే చాలనుకుంటున్నారా? పరలోకంలో కూడా స్థాయిలు ఉంటాయి తెలుసా మీకు? పరలోకంలో స్థాయిలు ఉంటాయని తెలుసామా? అందరిది ఒకే స్థాయి కాదు, చేసిన పని బట్టి ఉంటుంది. ఎక్కడుంది బైబిల్లో? మత్తయి సువార్త. ఇది ఇలా ఉంచుకుని మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. పరలోకంలో స్థాయిలు ఉంటాయన్న విషయం బైబిల్లో మనం చూస్తున్నాం. 11వ అధ్యాయం మత్తయి సువార్త 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చి యోహాను కంటే అప్పటికి గొప్పవాడు ఎవడో లేడు. ఎవరికంటే? బాప్తీసమిచ్చి, అంటే అంత భక్తుడు అతను. పాపం సమాజాన్ని వదిలేసి అరణ్యంలో బ్రతుకుతూ మనుషులు తినే తిండిని మానేసి మిడతలు, అడవి తేనె తాగుతూ పరిశుద్ధంగా బ్రతికేవాడు. అలాంటి గొప్ప మనిషి లేడు అని చెప్పాడు. చివరికి తల నరికించుకున్నాడు. అవునా కదండి యోహాను గారు? అయినను అంత చేసినను అతను కొంత అవిశ్వాసం వచ్చింది. పరలోక రాజ్యంలో బాగా అలుపుడంటే ఎవరండి? చివరి, లాస్ట్, తక్కువవాడు. పరలోక రాజ్యంలో బాగా తక్కువవాడు యోహాను కంటే గొప్పవాడంట. అంటే ఇప్పుడు యోహాను ఎక్కడ ఉంటాడు? పరలోక రాజ్యంలో అందరికంటే వెనకాల ప్లేస్ ఎవరిదే? ఏదో వెళ్ళాడంతే అని. ఇప్పుడు అర్థమైందండి పరలోక రాజ్యంలో కూడా వెనక ముందు ఉంటాయని. ఇప్పుడు మన స్థాయి ఎలా ఉంటుంది? ఎన్నో కొడుకునే బలిచ్చి దానికి సిద్ధపడిపోయిన ఒక అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, మోషే లాంటి భక్తులతో కూడా నీ సీట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? చూచి నమ్మిన వారి కంటే. అర్థమవుతుందండి? ఇప్పుడు యోసేపు గారికి మరణం వచ్చినట్టునే అబ్రహాం పక్కన కూర్చేసారనుకోండి. అబ్రహాం గారు యోసేపు గారు ఎలా ఉన్నారు అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? అప్పుడప్పుడు అసలు ఫోటో తీసుకుంటాకి వెళ్తారు పీడి సుందరరావు పక్కకి, ఇలాగ ఇలా ఇలా నుంచి ఉంటారు. ఆయన పొరపాటుని ఇలా అన్నాను అనుకోండి, ఇంకా సరే మొత్తం మెలికలు తిరిగిపోయాయి.
అసలు కొంతమందిని అయితే ప్రసన్న బాబు గారిని జాన్సన్ గారిని ఉన్నప్పుడు నా మీద చెయ్యన్నా ఏంటి ఆయన చెయ్యేస్తే పాపం అదో ఫీలింగు ఓ వణుకుపోయి ఇలా ఏమండి మనతో ఉన్న ఈ మనుషుల మీదే నీకు ఎంత వాళ్ళ దగ్గరకు ఉంటే నీకు ఎంత అభిమానం వచ్చేస్తే మోషే గారు రాశాడ్రా కన్నాడంటే ఏమైపోవాలండి ఏంటి కడప పరిస్థితులు ఈ లోపల పేతురు గారు ఈ లోపల యోబు గారు మనంతా పలకరించుకోవటమే ఏంటి సంస్థను కనపట్లేదండి ఎక్కడ ఏమంటే వాళ్ళందరితో నువ్వు కూడా సమానంగా తిరిగే అవకాశం కేవలం దేనివల్ల ఇస్తున్నాడండి చూసి నమ్మిన వారికంటే చూడకుండా మనం ఇంత ఖర్చు పెడుతున్నాం. ఈరోజు ఈ సెమినార్ పెడుతున్నారు ఇక్కడ ఎన్నో రోజుల నుంచి సంఘం నడిపిస్తున్నారు ఆయన ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారని నాకు తెలుసు అవునా. ఇదంతా ఏం చూశాడని ఆయన కేవలం విశ్వాసంతోనే అవునా కదా. ఎంతోమంది చేత తిట్లు తింటున్నాం, ఎంతోమంది చేత అవమానించబడుతున్నాం, ఎన్నో వదులుకుంటున్నాం, ఎన్నో సుఖాలు వదులుకుంటున్నాం, ఎన్నో ప్రయాణాలు చేస్తున్నాం. ఇవన్నీ ఎవరి కోసమండి? చూడకుండా చేస్తున్నాం ఇవన్నీ. మరి ఇప్పుడు మనకు బెనిఫిట్ ఉండాలొద్దా? దేవుడు న్యాయవంతుడు కదండి. మామూలు బంపర్ ఆఫర్ అవ్వలేదు. వాళ్ళు ఎంత కష్టపడి పనిచేసారు. ఒక పౌలు ఎంత పని చేశాడండి, ఎన్నో సంఘాలు చేశాడు. వాళ్ళు చేసిన పని మనం చేయగలమా? ఎప్పటికే చేయలేం, ఎవడో చేయలేడు. కానీ మనకి ఆఫర్ వచ్చింది. ఇప్పుడు అప్పుడు పుట్టడం మంచిది, ఇప్పుడు పుట్టడం మంచిది అంటారా? అసలు ఎందుకు పుట్టామన్నట్టు చూసారండి. నేను అడిగిన అర్థమైందా? అప్పుడు పుట్టడం మంచిదా, ఇప్పుడు పుట్టడం మంచిదా? 6 గంటలకు వచ్చి పని చేసి 1000 తీసుకోవడం మంచిదా, 5 గంటలకు వచ్చి 1000 తీసుకోవడం మంచిదా? ఇది అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏ బ్యాచ్? పాపం 6 గంటల నుంచి పని చేస్తే తప్ప మోసేకి పరలోకం రాలేదు మనకి. ఇప్పుడు పెట్టడం మంచిది కదండి. ఎంత అవకాశం వచ్చింది ఈ కాలంలో పుట్టడం, చాలా ధన్యులం మనం. ఎంత ధన్యత కేవలం దేనివల్ల? పరలోకంలో కాదు, నరకంలో కూడా స్థాయిలు ఉంటాయి తెలుసా మీకు? నరకంలో కూడా అందరికీ ఒకే శిక్ష కాదు. ఇప్పుడు పోలీస్ జైల్లో అందరికీ ఒకే శిక్ష ఉంటుందండి. అది ఎక్కువ మంది చంపేసారు అనుకో ఆడికి ఉరేసేస్తారు. తక్కువ మంది చంపడానికి ఆడికి యావజ్జీవ కారాగార శిక్ష. లేదు అలా ఆవిడ్ని సముద్రమని భయపెట్టాడు, ఆడికి సాధారణ శిక్ష, ఇంత ఫైను. నరకంలో కూడా ఎలా ఉంటాయి శిక్ష? కఠినమైన శిక్ష, మరీ కఠినమైన శిక్ష. 3 రకాలు శిక్ష. ఎవరికి? దేవుడిని నమ్మకుండా, దేవుడు ఎవరో తెలియకుండా బతుకుతున్నారు చూసారా, వీళ్ళందరికీ నార్మల్ శిక్ష. వాళ్ళకే యుగయుగాలు ఉంటుంది అది. దేవుడు నిజమైన దేవుడిని తెలుసు కూడా, అన్నీ తెలుసు కూడా ఆయన కోసం సరిగ్గా బతకలేదు అనుకోండి, వీళ్ళు ఎవరు? క్రైస్తవులు. వీళ్ళకే శిక్ష? కఠినమైన శిక్ష. బోధించే బోధకులు ఉన్నారు చూసారా, వీళ్ళకంటే నెంబర్ 1 ఇది. ఇప్పుడు వీళ్ళ తేడా చేశాడు అనుకోండి, వీళ్ళకే శిక్ష. అంటే మాకు ఇప్పుడు అంజుల్ని కొట్టండ్రా అన్నాడు అనుకోండి, క్రైస్తవులు ఏమంటాడు? చితక్ కొట్టండ్రా అంటాడు. మా ముగ్గురిని చచ్చేలా కొట్టండి అంటాడు. అది ఎందుకంటే వీళ్ళు అన్నీ తెలిసి బతకలేదు, వీళ్ళు తెలిసి కూడా బతకలేదు, వాళ్ళు తెలియక బతకలేదు. అంతేనా? తేడా ఉందా లేదా? అలాగే పరలోకంలో కూడా స్థాయిలండి. తల్లి గర్భంలోనే రాలిపోయాడు, ఆడు చూసి నమ్మలేదు, చూడగా నమ్మలేదు, ఆడికి ఏ పని చేయలేదు. కాబట్టి పరలోకంలో అడిగేస్తాడు అంతే. అంతేనా? భక్తులు వాళ్ళు గొప్ప స్థాయి. అదే స్థాయిలో మనకు కూడా స్థానం ఇచ్చాడంటే ఆ దేవుడు ఎంత గొప్ప మనసో. అదే కదా అన్నాడు, నా జీతం నేనేస్తున్నప్పుడు నువ్వు సంతోషించాలి, ఇంకా మెచ్చుకోవాలి, కానీ సొరుక్కుంటున్నావు ఏంటి అన్నాడు. అంతేనా కదా? ఈరోజు మనం కూడా అదే. మనం ఎంత గొప్ప వాళ్ళం ఆలోచించండి. ఈ గొప్ప స్థితి అంతా కూడా కేవలం దేన్ని బట్టి బేస్ చేసుకుని ఇస్తున్నాడు చెప్పండి? కేవలం విశ్వాసంతో నమ్మాం కాబట్టి. అంతేనా? ఈ విశ్వాసం విషయంలో సందేహం కనుక వచ్చిందనుకోండి, పరలోకంలో వాళ్ళతో ఉండటం వదిలితే అసలు పరలోకమే వెళ్ళకపోక ఎక్కడికి పోతాం? అధపాతాళానికి పోతాం. నిత్యాగ్ని దండన. దీనివల్ల వస్తుంది అనుమానం. దేవుని విషయంలో అనుమానం వచ్చిందా అయిపోయిందే మన భక్తి. ఇంకా పరలోకం కాదు కదా, అసలు అడుగు కూడా పెట్టలేవు నువ్వు. అందుకే ఏ విషయంలో అనుమానం వచ్చినా పర్లేదు, కానీ ఎక్కడ రాకూడదండి? భక్తి విషయంలో నీకు ఎన్ని కష్టాలు వస్తున్నా, ఎవరు ఏం చేస్తున్నా, ఎవరు నిన్ను వదిలిపోతున్నా, ఎవరు నిన్ను అవమానిస్తున్నా, చివరికి నీ ఆర్థిక పరిస్థితులు కూడా తలకిందులైపోయినా,
జీవితమే సర్వనాశనం అయిపోయినా నీకు ఎవరి మీద అనుమానం రాకూడదు? దేవుడి మీద కానీ, బైబిల్ మీద కానీ, భక్తి మీద కానీ అనుమానం. ఇందులో నువ్వు విశ్వాసంగా ఉంటే నిన్ను ఆకాశంలో పెడుతున్నాడు, పరలోకంలో. తేడా వచ్చిందంటే పాతాళానికి జారిపోతాం. అర్థమైందండి? అందుకే అనుమానం ఎందులో అయినా వచ్చినా చిన్న నష్టమే జరుగుతుంది, దేవుడి విషయంలో వస్తే. ఎందుకంటే అనుమానం వచ్చిందంటే నిజాన్ని కూడా నువ్వు గుడ్డిగానే నమ్ముతావు. ఒకడు మేకపిల్లని కొడుకెళ్తున్నాడంట, మీరు వినే ఉంటారు. నలుగురు తొంటరోళ్ళు ఏం చేశారంటే దీన్ని ఎలాగైనా వండుకుని తినేయాలనుకున్నారు. డబ్బులు లేవు కొనుక్కోవడానికి, ఆడి దగ్గర ఎలాగైనా లాక్కు తినేయాలనుకున్నారు. అప్పుడు ప్లాన్ చేశారు, నువ్వు ఈ సెంటర్లో ఉండు, నేను ఆ సెంటర్లో ఉంటాను. మొత్తం మీద నలుగురు 4 సెంటర్లు ప్లాన్ చేసుకున్నారు. మొదలొకడు వచ్చాడు ఏం ఎరగనట్టు. సుబ్బారావు గారు కుక్క పిల్లని ఎక్కడ కొన్నారంటే భలే ఉంది అన్నాడట. సుబ్బారావు గారు ఏం పట్టుకెళ్తున్నాడు? మంచి మేకపిల్లని పట్టుకెళ్తున్నాడు. ఈడేమంటున్నాడు? కుక్క పిల్ల భలే ఉంది ఎక్కడ కొన్నాడు? ఏ చూపుకి నానట్లేదండి, కుక్క పిల్ల కాదు ఇది, మేకపిల్ల అన్నాడట. కాన్ఫిడెంట్గా ఉన్నాడు అప్పుడు, అంతే కదా. రెండో సెంటర్కి వెళ్ళాడు, ఇంకొకటి వచ్చేసాడు. సుబ్బారావు గారు ఎంత ఉంటుందండి కుక్క పిల్ల? మేము కొందాం అనుకుంటున్నాం, మా పిల్లలు ఏడ్చేస్తున్నాం, మన నుంచి తెమ్మని ఒకటి అన్నాడట. ఇప్పుడు కొంత వచ్చింది అనుమానుడికి, ఏమని? ఆడు కుక్క పిల్ల అంటున్నాడు, ఈడు ఎంత అని అడుగుతున్నాడు. చూసుకున్నాడు మరలా, మేకపిల్లే. బుద్ధిగా లేదేంట్రా, తాగేశారని ఉదయమే మేకపిల్లని కదా పట్టుకెళ్తున్నాను అన్నాడట. ఇంకా నమ్మకం ఉంది పాపం. మూడో సెంటర్కి వెళ్ళాడు. నమస్తే సుబ్బారావు గారు. ఏ బాబు కుక్క పిల్లని అలా ఒట్లేట్టుకు తిరగండి బాబు, రోగాలు వచ్చేస్తున్నాయి, ర్యాబీస్లు అవి వస్తున్నాయంట, చచ్చిపోతున్నారు, ఒళ్ళు పెట్టుకోకండి అన్నాడట. ఇప్పుడు ఎలా ఉంటుందండి? మొదటోడు కుక్క అన్నాడు, రెండో వాడు కుక్క అన్నాడు, వీడు ఎక్కడ జాగ్రత్తలు చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలండి? కొంత 50% వచ్చింది. ఏంటి? నాకే సరిగ్గా కనపట్టలేదా, వీళ్ళకి కనపట్టలేదా, నేనే మోసపోయినా వీళ్ళు మోసం చేస్తున్నారా, డౌట్లో పడ్డాడు. ఒకరికొకరు సంబంధం లేకుండా వస్తున్నారు. ఇక లాస్ట్ వాడు వచ్చాడు. సుబ్బారావు గారు కుక్కపిల్ల ఊరుకండి, మొన్న మేము అలా కొనుక్కునే సడన్గా చచ్చిపోయిందని కుటుంబం అంతా వారం రోజులు భోంచలేదండి బాబు, ఇలాంటివి పెంచుకుంటే చాలా బాధ మిగులుతుందండి బాబు, కుటుంబం అంతా ఏడ్చేసేవాడిని మనిషి చచ్చిపోయినట్టు, అనవసరం పెంచుకోవడం మంచి అన్నాడంట. ఆడి క్లాస్ ఇచ్చేస్తున్నాడు ఈ లోపల సీరియస్గా. ఈ క్లాస్ ఎత్తండి వీడికి ఏమనిపిస్తాను ఇప్పుడు? నేనే సరిగా తేడాగా ఉన్నాను, ఇది కుక్క అయి ఉంటుంది, ఒకడు చెప్తే ఇప్పుడు ఇది అలకొలం వాడనుకుంటాడు, ఎంతమంది చెప్తున్నారంటే సిగ్గు కూడా ఇంటికట్టుకు వెళ్తే ఇప్పుడు మా ఆవిడ కూడా అనడానికి సిగ్గు కూడా చాలా వదిలేసాడంటే అంతే. ఇప్పుడు ఏమొచ్చింది అతనికి? నలుగురు చెప్పేటప్పుడు అనుమానం వచ్చింది చూసారా? నువ్వు ఒక విషయాన్ని నిజమని నమ్మినప్పుడు నలుగురు కాదు 4 లక్షల మంది చెప్పినా నీ విశ్వాసం పోకూడదు. 4 లక్షల మంది నేను మోసం చేయాలనుకున్నా నువ్వు నిలబడిపోవాలి, అది విశ్వాసం అంటే. అలాంటి విశ్వాసం ఉందంటారు మనకి? మన ఎండల్లో బర్డ్ ఫ్లూ వచ్చింది కదండి, చర్చికి వెళ్ళి ఆవిడ కోళ్ళు 4 చచ్చిపోయాయి పుంజులు, పాపం 5-6 వేలకి అడిగారంటే 4 ఒకేసారి చచ్చిపోయినప్పటికీ అందరికీ దేవుడు నమ్ముడు నాకు ఎలా జరుగుతున్నాయి ఏంటి అందంతే. ఈ 4 కోళ్ళకి ఎవరి మీద అనుమానం వచ్చినప్పటికి యోబుకి ఎన్ని చచ్చిపోయండి? మొత్తం పెంచుకున్న ఎద్దులు, గాడిదలు, గుర్ర అన్నీ చచ్చిపోయి పాపం, అయినా దేవుడి మీద ఉన్నాడు. ఇప్పుడు 4 కోళ్ళకి ఆ విశ్వాసం వచ్చింది, పరలోకం వెళ్తుందండి ఇప్పుడు? ఎక్కడికి వెళ్తుంది? నమస్తే అబ్రాహం గారు, నమస్తే మోసే గారు రాకూడదు, నమస్తే ధనవంతుడి గారు. అవిశ్వాసం వస్తే అక్కడ పోద్దాం మరి, అంతే కదా. పిల్లోడికి అందరికీ ఉద్యోగం వచ్చింది, మా వాడికి రాలేదు, అందరూ పాస్ అయ్యారు, మా వాడు ఒకడే ఫెయిల్ అయిపోయాడు. వెంటనే ఎవరి మీద వచ్చేద్దాం మనకి? దేవుడు అని తిరుగుతుంటే మా పిల్లకి ఎలాగ జరిగింది. నేను ఇంతకుముందు చర్చికి వెళ్ళేవాడిని, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని. ఒక లాయర్ గారు వచ్చేవారు సంఘానికి, చాలా భక్తుడు, అప్పుడప్పుడు మెసేజ్లు కూడా చెప్పేవాడు. సడన్గా వాళ్ళ తమ్ముడు వాళ్ళ భార్య ఏదో అక్రమ సంబంధం పెట్టుకుందని 7 మనస్తాపంతో ఊరేసుకుని చచ్చిపోయాడు. తప్పేమో వాళ్ళ భార్య చేసింది, వాళ్ళ తమ్ముడు భార్య. చచ్చిపోయినాడు ఎవరు? వీళ్ళ తమ్ముడు. అతను చచ్చిపోయాడని వాళ్ళ తమ్ముడి మీద ప్రేమతో దేవుడిని చచ్చి మాట రావడం మానేశాడండి. దేవుడి మీద నమ్మకం పోయింది అతనికి. వాళ్ళ ఆవిడని అడిగాను, ఏమండి మీ ఆయన రావట్లేదంటే, వాళ్ళ తమ్ముడు చచ్చిపోయిన దగ్గర నుంచి దేవుడి మీద నమ్మకం పోయింది అన్నాడు. అసలు దీనికి సంబంధం ఉందండి? ఆవిడ తప్పు చేయటం ఏంటి, ఈడు సావటం ఏంటి, ఈడు దేవుడి మీద నమ్మకం పోవటం ఏంటి? మన జీవితాలు ఇలాగే జరుగుతుంటాయి. అందుకే విశ్వాసంతో ఎంత పెద్ద స్థాయికి వెళ్తామో చూసాం, కానీ తేడా వచ్చిందంటే అందుకే అనుమానం క్లియర్ చేసుకోవాలి ఇప్పుడు కూడా. ఇప్పుడు భార్య భర్తలైనా ఏదైనా గొడవలు వస్తాయి చూసారా, అనుమానం వస్తే ఎలా ఉంటుందని బుర్ర పని చేయదు ఇంకా, తెలుసా? గొడవలు వచ్చేసి ఒక ఆవిడ
ఒక 6 నెలల నుంచి విడిపోయారండి వాళ్ళు. చివరికి నా దగ్గరకు వస్తే నేను మాట్లాడి సెట్ చేశాను. సెట్ చేసి మొత్తం మీద కాపురానికి వచ్చారు. అయినా ఈవిడికి అనుమానంతోనే వచ్చింది ఎంతకని. వచ్చింది కానీ ఎలా ఉంది మనసులో? ఈడు మంచోడు కాదు, ఈడు ఏదైనా చేస్తాడు అనుమానంతో ఉంటుంది ఎంతకి. నా బాధ పళ్ళకి వెళ్ళినట్టుంది. కరెక్ట్గా వంట చేస్తున్న టైంలో వీడు ఫోన్ చూస్తున్నాడంట. ఏదో పనిలో లోపలికి వచ్చినప్పటికి ఏ వీడియో చూస్తాను అనుకుంటున్నారు? కుక్కర్లో ఉడకబెట్టేసి చెంపడు చూసారు మొన్న కూడా, ఆ వీడియో చూస్తున్నాడట. అంతే, చూసి వెంటనే ఫోను ఏమని, అయ్యి బాబాడు ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు? చంపేయడానికి వచ్చాడు ఎంతకని. కుక్కర్లో చంపేసిన వీడియోల నుంచి చూస్తున్నాడు. పాపం ఆడ ఆ ఉద్దేశంతో చూడలేదు, ఏదో న్యూస్ వచ్చిందా ఫోన్లో చూస్తున్నాడు. ఈవిడ అనుమానంతో ఏమనుకుంటుంది ఇప్పుడు? అంటే అనుమానం ఉంటే ఇంకా అన్నీ అలా కనపడుతుంది చూడండి మనకి. భార్య మీద అనుమానం ఉందనుకోండి, అన్నం పెట్టిందంటే ఆడు నవ్వులుతుంటాడు కానీ అలాగే చూస్తుంటాడు. ఈ లోపల ఫోన్ వచ్చింది, హలో అని బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇంక అన్నం లేదు ఏమీ లేదు. ఈ లాయర్ అయిపోతాడు అప్పుడు. ఫోన్ వస్తే ఎక్కడే మాట్లాడొచ్చు కదా, బయటికి ఎందుకు వెళ్ళిపోయింది? ఎక్కడ ఎందుకు బయటికి వెళ్ళిపోయింది? ఎవరు ఫోన్ అడుగుతాడు ముందు? మా అమ్మ అంటది. మీ అమ్మ అయితే ఎక్కడే మాట్లాడొచ్చు కదా, బయటికి ఎందుకు వెళ్ళావు? సిగ్నల్ లేదంటది. ఇంతకు పాపం సిగ్నల్ లేక వెళ్ళింది. అంటే ఇంకా అనుమానం వస్తే ఈడికి లాయర్ అయిపోతున్నాడు. అవునా? ఆడవాళ్ళైనా లాయర్లు అయిపోతారు చూడండి, వాళ్ళ కాలే వాదన చేసుకుంటారు. ఫంక్షన్కి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు? లాయర్ అయిపోయినప్పుడే. పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు? సరే, పాయింట్లు అవుతుంటాడు. ఇంకా అనుమానం వస్తే పిచ్చోడైపోతాడండి, నిద్ర పట్టదు. అందుకే ఇలాంటి విషయాల్లో అనుమానం ఉన్నా పెద్ద సమస్య కాదేమో. దేవుడి విషయంలో ఒకవేళ మీకు ఏమైనా అనుమానం వస్తుందనుకోండి, ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి? నివృత్తి చేసేసుకోవాలి. చివరిగా మాట చెప్పి ముగించుకుందాం. యోధాపత్రిక 22:23. యోధాపత్రిక 22 మొదటి అధ్యాయం 23. సందేహపడు వారి మీద కనికరము చూపుడి అన్నాడు. ఏ సందేహం? దేవుని విషయంలో, వాక్య విషయంలో, బోధ విషయంలో ఏ సందేహం వచ్చినా, ఎవరైనా సందేహపడుతున్నా మీరు కనికరపడండి పాపం. ఎందుకంటే ఆ సందేహాలతో ఉంటే నరకానికి పోతాడు. అక్కడ చదవండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా లాగిన. ఎందుకంటే సందేహం ఉందంటే ఎక్కడికి పోతాడు? నరకానికి పోతాడు. చాలామంది చూడండి, ఈ సంఘం నిజమా, ఆ సంఘం రైటా, ఈ సంఘం రైటా, ఆ సంఘం రైటా, ఇంకా జీవితాంతం ఏది రైట్ అంటాడు ఉంటాడు. ఎందుకంటే ఏదో క్లియర్ చేసుకోడు. నువ్వు ఇది రైటా అది రైటా అనుకున్నా మధ్యలో పోయావు అనుకో, ఏమైపోతాయి? ఉన్నాడా దేవుడు లేడా, ఉన్నాడా దేవుడు లేడా, ఇంకా ఇటు ఉన్నాడా లేడా అన్నప్పుడు ఏ గుండె పడి వచ్చింది అనుకో, ఎక్కడ ఉంటావు? నిత్యాన్ని దండంలో ఉంటావు. ఆ ప్రసంగం చెప్పాడు, అది రైటా రాంగా నలిగిపోక అడిగాయి. ఇప్పుడు యోసేపు గారు చెప్తారు, నేను చెప్తాను, షడ్రక్ గారు చెప్తారు, లేకపోతే ఎవరైనా చెప్తారు. మీకు ఏదన్నా అనుమానం వచ్చిందంటే ఏం చేయాలండి? అడిగేయాలి. అడగొద్దని చెప్తున్నారు ఇక్కడ ఎవరైనా. దొంగ బోధకులు చెప్తుంటారు, దుష్టుడా అలా దుష్టుడా ఎక్కడెక్కడికో తిరిగి వచ్చినా అడుగుతావా అంటాడు. ఎందుకు? ఇది సమాధానం చెప్పలేక. ప్రశ్నలు అడగాలని, అడగకపోతే ప్రమాదం. కాబట్టి ఏ విషయంలో నువ్వు సందేహం ఉన్నా పర్లేదు, కానీ దేవుడి విషయంలో మాత్రం సందేహాలతో ఉంటే భయంకరమైన స్థితికి వెళ్ళిపోతావు. లేదు, దేవుడి విషయంలో కాన్ఫిడెంట్గా విశ్వాసంతో ఉన్నావనుకో, నువ్వు ఊహించని ఒక స్థాయికి వెళ్ళిపోతావు. నువ్వు అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా వాళ్ళ మధ్యలో ఉంటావు. కాబట్టి మనిషిని దహిస్తున్న సందేహం దేని దహిస్తుంది? ఆత్మని దహించేస్తుంది యుగాలు. దేవుడి విషయంలో అవిశ్వాసంగా కనుక మనం ఉంటే, ఇంత చేస్తున్నాం, ఇంతకు వచ్చి పెడుతున్నాం, పరలోకం ఉందా లేదా అనుకున్నావు అనుకో, అయిపోయింది. నువ్వు ఎంత చేసినా శూన్యమే. హాస్పిటల్కి వెళ్తుంటారు కొంతమంది, ఆ డాక్టర్ మీద అనుమానం ఉంటుంది. ఇంకా ఎన్ని టెస్టులు చేసినా, ఎన్ని మందులు వేసినా ఏమి తగ్గదు. వీడికి ఇంతకీ రోగం లేదు, ఏ రోగం ఉంది? ఆ డాక్టర్ ఇస్తేనే తగ్గుతుంది అంటాం. మన కూడా ఆడి మీద పెట్టుకున్నాను ఆ అభిమానం అంతానే, ఇంకెవరిచ్చినా. అందుకే అనుమానం చాలా ప్రమాదం. ఆరోగ్యాన్ని పాడు చేసేద్ది, ప్రాణాలు తీసేద్ది. ప్రాణం ఎప్పుడైనా పోతుంది. కానీ భక్తి విషయంలో నీకు అనుమానం వచ్చిందా, ఏ ఫోనో చూస్తావు, ఏ వీడియో చూస్తావు, వాళ్ళంతా తప్పుడు పోదు అంటాడు. అంతే, నీకు మనసులో అనుమానం వేగిపోతాడు. వెంటనే క్లియర్ అయిపోవాలి. అనుమానాలతో ఉండకూడదండి. కాబట్టి మీకు ఏవైనా అనుమానాలు ఉంటే, మీకు ఏవైనా ఇంకా సందేహాలు ఉంటే, ప్రశ్నలు ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకుని. ఎలాంటి సెమినార్లు ఎందుకు పెడతారనుకుంటున్నారు? ఇలాంటి అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవడానికే. అంతే తప్ప
అనుమానాలతో నలిగిపోతూ మీ ఆత్మని యుగయుగాలు నిత్యాగ్ని దండనకే లోనవ్వకుండా కాపాడుకుంటారని పాఠం అండి. అర్థమైందండి పాఠం? ఏం పాఠం? మనిషిని దహిస్తున్న విశ్వాసంతో ఎంత బెనిఫిట్ ఉందో ఆ విశ్వాసంలో తేడా వచ్చిందంటే అంతే ప్రమాదం ఉంది. బెనిఫిట్ని పొందుకుంటారా, ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారో మీరే నిర్ణయించుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగేటి మా ప్రియ పరలోకమందున మా తండ్రి, చాలా కాలం తర్వాత మరలా ఇక్కడున్న మా సహోదరులతో కలిసి మీ అమూల్యమైన మాటలు నేర్చుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ మొదటి తరగతిని అమూల్యమైన మాటలతో విజయవంతంగా జరిగించినందుకు కృతజ్ఞతలు తండ్రి. విన్న మీ పిల్లలందరూ ఎంత ధన్యతలో మేము ఉన్నామో, ఎంత భాగ్యాన్ని మాకు ఇచ్చారో గ్రహించుకుని దాన్ని చివరి వరకు కాపాడుకుని మీరివ్వబోయే ఆ మహాలోకంలో గొప్ప స్థానాన్ని మేము సంపాదించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఆ స్థానం కోసం ప్రయాసపడుతున్నా, ఏమీ చూడకుండానే, ఏమీ కనబడకుండానే ఇక్కడున్న యోసేపు గారు, అలాగే వారికి సహకరిస్తున్న సంఘం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, మీకోసం ఎన్నో ఖర్చు పెడుతున్నారు, ఎన్నో ప్రయాసపడుతున్నారు, అలాగే ఎన్నో ప్రయాణాలు చేస్తున్నారు, ఎన్నో హింసలు, నిందలు, అవమానాలు పడుతున్నారు. అన్నిటికీ ఎంత ప్రతిఫలం ఉందో ఈరోజు మేము నేర్చుకున్నాం తండ్రి. ఇదే భక్తిని, ఇదే విశ్వాసాన్ని చివరి వరకు కొనసాగించే భాగ్యాన్ని కూడా మా అందరికీ ప్రసాదించమని, అలాగే తర్వాత జరగబోయే తరగతిని కూడా మీ అమూల్యమైన మాటలతో మమ్మల్ని నింపమని వేడుకుంటూ సమస్తం మీ చిత్తానికి అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుచున్నామా పరమ తండ్రి. అందరికీ వందనాలు. మంచిదండి. ప్రేమణ దేవుని వల్లరా ఇప్పటి వరకు ఎన్నో విలువైన సంగతులను మనం విన్నాం, నేర్చుకున్నాం. మనలో దేని విషయంలో సందేహం దేవుని విషయంలో మాత్రం సందేహం అనేది ఉండకూడదు. దాని కొరకే దైవ గ్రంథంలో నుంచి ఎన్నో సంగతులను చూపించి, మరి భక్తుల జీవితాలను చూపించి మనకి మరొకసారి మనలో ఉన్న సందేహాన్ని తొలగించటానికి మరి సుదూర ప్రాంతం నుంచి వచ్చి విలువైన మాటలు అందించినటువంటి దైవజనులు నరేష్ గారికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రేమణ దేవుని వర్లరా, మరి రేపటి దినం, ఎల్లుండు, రేపు మర్నాడు దేవుని భద్రతలో భక్తిహీనులు అనే సంచలనాత్మకమైనటువంటి క్రీస్తు విజ్ఞాన సభలు, మనిషికి తెలియని దేవుని మనసు అనే 2 విషయాలను కడప ప్రాంతంలో మరి దైవజనులు నరేష్ గారు వాక్యాన్ని అందిస్తారు. ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రైస్ట్ చర్చి కడప వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మరి ఇక్కడికి వచ్చిన మనందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దేవుని దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. భక్తి విషయంలో మనం ప్రారంభంలో ఎలా ఉంటాం? ప్రారంభంలో ఎలా ఉంటారు? షడ్రక్ గారికి బాగా తెలుసు. మనకు తెలియదా? పెళ్ళైనప్పుడు ప్రారంభంలో భార్యాభర్తలు ఎలా ఉంటారు? ఏం సార్? చాలా ఒకళ్ళను విడిచిపెట్టి ఒకళ్ళు ఉండరు. కత్తిలో ఉంటారా? అమ్మో, బండి ఎక్కిందనుకో ఏమంటాడు అప్పుడు భర్త? ఆయన పెద్దగా నవ్వుతున్నాడు. బండి ఎక్కిందనుకో గట్టిగా పట్టుకో పడిపోతావు అంటాడు. గట్టిగా పట్టుకో పడిపోతావు, ఎందుకు గుంతలు ఉంటాయి, రోడ్డు మీద బ్రేక్ వేసినప్పుడు పడతావు, గట్టిగా పట్టుకో అంటాడు. ఒక 6 నెలలు, సంవత్సరం దాటిందనుకో ఏమంటాడు? సరిగ్గా కూర్చోవాలంటే చొక్కా నలిగిపోతుంది అంటాడు. మారిపోయింది. భక్తి కూడా అలా అవుతుంది ఈరోజు మనుషుల్లో. అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. భార్యాభర్తలంట ఒక ఇంట్లో ఉంటుంటే ఆమె అస్తమానం భర్తనే అయ్యా మన కిటికీలకు కటన్లేయి అంటుందంట. దేనికే ఏంది ఊరికే కటన్లేయమంటున్నామంటే అది పక్కింటి ఆయన అస్తమానం ఇటే చూస్తున్నాడు అందుకని కటన్లేయి అందంట. అప్పుడు ఈయన అన్నాడంటే వాడు సరిగ్గా చూడక అట్టుంటాడు, కానీ వాడు సరిగ్గా చూస్తే
వాడే కట్టలు వేసుకునేవాడే అన్నాడంట. చూడండి, అట్ట మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు, మాట్లాడకూడదు. ఆ? ఆలోచించండి. పెళ్లి చేసుకొని ఏం చూసి చేసుకున్నావు నువ్వు? ఏది చూసి చేసుకున్నా దాని మీదే కట్టుబడి చివరి వరకు ఉండాలా నమ్మకంగా. చేసుకునేటప్పుడు గోంగూర కట్టలాగా జడ ఉందని జడ చూసి చేసుకున్నావు అనుకో, ఒకళ్ళని ఇద్దరిని కన్న తర్వాత ఊడిపోతాయి. మరి ఆ తర్వాత గోంగూర కట్ట కాస్త కరేపాకు కట్ట అయింది, కరేపాకు కట్ట కాస్త కొత్తిమీర కట్ట అవుతుంది, ఆ తర్వాత మెంతికూర కట్ట అవుతుంది. ఇప్పుడు వదిలేస్తావా? కుదరదు. ఒకసారి ముడేసుకున్న తర్వాత కోసుకోకూడదు, తెంచుకోకూడదు. తప్పదు. కష్టమో నష్టమో చేసుకోక ముందు ఉండాలా. చేసుకున్న తర్వాత బాగలేడండి, ఈయన ఆలోచన బాగలేదండి, తాగుబోతుడండి, పని చేయడండి, ఇవన్నీ పప్పులు ఉడకవు, ఇవన్నీ కుదరవు. కష్టమో నిష్టమో అయిపోయిన తర్వాత చివరి వరకు తెంచుకుంటే తెగిపోతాయి. ఇద్దరు గొడవ వచ్చింది, ఇద్దరు గొడవ వచ్చి, సార్ ఆమె అందంట ఇది నా మంచం మా అమ్మోళ్ళు ఇచ్చారు, సార్ ఇస్తారు కదా, ఇది మా అమ్మోళ్ళు ఇచ్చారు, నా మంచం మీద నుంచి లేదందంట. పోయి ఆడ పడుకున్నాడు, కింద పడుకున్నాడు. ఆయనకి మధ్యరేతిలో జ్ఞాపకం వచ్చిందంట, అరే నిజమే కానీ మంచం వాళ్ళు అమ్మోళ్ళు ఇచ్చారు కానీ నవారు తెచ్చింది ఎవరు? నేనే కదా అని చెప్పి కత్తి తీసుకొని పోయి చుట్టూ నవారికి కోసేసాడంట. కింద పడే నడువులు ఇరిగిపోయా. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది ఎవరు? నువ్వే. అందుకే కోసేసుకుంటే కాపురాలు కావు, సర్దుకుపోతే అవుతాయి. అది అలా ఉండాలా. కోతులా? సరే, కోతులు గుంపు వచ్చింది. కోతులు గుంపు వచ్చింది, భార్య భర్తలు వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు ఆ కోతుల గుంపును చూసి భర్త గట్టిగా భార్య చేయబట్టుకున్నాడంట. ఆమంటుందంట, ఏంటండి మీరు మరి, అయ్యా ఎలుకబంటులా, సింహాల, పులులా, వాటిని చూసి భయపడటానికి వదలండి చెయ్యి అని అందంట. నా భయం అయ్యే ఎలుగుబంట్లు కోతులు సింహాలని కాదే, వాటిల్లో కలిసిపోతే నిన్నెక్కడ ఎత్తుక్కోవాలని నేను పట్టుకున్నాను అన్నాడు. అటు మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు, తప్పది. బాగున్నా బాగలేకపోయినా నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు నా హనీ, నా హనీ, నా హనీ అను, నీకు అన్నీ దొరుకుతాయి. నా హనీ హనీ అనకుండా నువ్వు నా అల్లం 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 అనుకో, ఆమె కంటిలో సున్నం పెట్టిద్ది. జాగ్రత్త. మంచిగా ప్రేమగా దైవభక్తిలో ఉండాలి. మంచిది. మరి మనల్ని అందరినీ ప్రేమించి క్రైస్ట్ చర్చి పులివెందుల పిల్లలు మంచి భోజనాన్ని సిద్ధపరిచారు. ఏ ఒక్కరు కూడా భోంచేయకుండా ఉండకండి, భోంచేసిన తర్వాత వెళ్లకుండా ఉండండి. మరలా 2వ సెక్షన్ ఉంది, త్వరగా కార్యక్రమాన్ని ముగించుకొని ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళదాం. మంచిది. భోజన విరామం ఒక అర్ధగంట.